సెలబ్రిటీ వివాహ లిస్టులో మరొక జంట చేరబోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ సంబంధించినటువంటి హీరో విజయ్ దేవరకొండ, అంతేకాకుండా సినీ నటి రష్మిక మందన వీరిద్దరూ వివాహం జరగనుంది. ఫిబ్రవరి 26వ తేదీన వీళ్ళకి సంబంధించినటువంటి వివాహ వేడుకంతో బంధంతో ఒకటి కానున్నారు. వీరిద్దరూ దాదాపుగా చాలా సినిమాల వరకు పనిచేశారు. అంతేకాదు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి రూమర్స్ చాలా సంవత్సరాలుగా కూడా జరిగాయి. వీటికి సంబంధించి గత అక్టోబర్లో జరిగినటువంటి ఎంగేజ్మెంట్తో తెరదిగింది. అంతేకాదు దాదాపుగా వీళ్ళకి సంబంధించినటువంటి వివాహ వేడుక ఎన్నో సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. వీళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ తాజాగా వీళ్ళకి సంబంధించినటువంటి వివాహ వేడుక మాత్రం ఘనంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ద మెమోరియల్ ఐటీసీ అనే హోటల్లో గ్రాండ్గా ఈ వివాహ వేడుకలు నిన్న ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆ వెడ్డింగ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ వివాహ వేడుకకు సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ గత వారం రోజులుగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు వీటికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. వీళ్ళకి సంబంధించినటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ని ఆయనకి ఇవ్వడంతో ఆయన స్పందించి వీళ్ళు ఎన్నో రకాల సినిమాలు చేశారు. ఇండస్ట్రీ అటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు పనిచేశారు. కానీ వివాహ బంధంతో వీరిద్దరు కూడా ఒకటవడం చాలా సంతోషమని కూడా ఆయన అభినందనలు తెలిపారు. అంతేకాదు ఇటు ఏదైతే ఉదయ్పూర్లో ఉన్నటువంటి ది మెమోరియల్ ఐటీసీ వేడుకగా ఈ వేడుక ప్రారంభమైంది. దాదాపుగా సోమవారం రోజునే ఇరు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్న మంగళవారం ఉదయం ఈయనకు సంబంధించినటువంటి విజయ్ దేవరకొండను పెళ్లికొడుకును, అదేవిధంగా రష్మికను పెళ్లి కూతుర్ని చేయడం జరిగింది. అయితే రెండు సాంప్రదాయాలు, ఇటు విజయ్ దేవరకొండ వచ్చేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా రష్మిక మందాన కర్ణాటకకు సంబంధించి, అంటే వీరి రెండు సాంప్రదాయాల ప్రకారం కూడా ఈ వివాహ వేడుక జరుగుతున్నట్టుగా కూడా మనకు క్లియర్గా సమాచారం అందుతుంది. అంతేకాదు దాదాపుగా నిన్న వేడుక ప్రారంభమైంది. నిన్న ఉదయం ఆల్రెడీ పెళ్ళికొడుకు కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ఇంకొక ఫన్ ఎలిమెంట్గా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఒక క్రికెట్ టీమ్గా, ఎందుకంటే ఎప్పుడైతే విజయ్ అదేవిధంగా రష్మికకు సంబంధించినటువంటి వివాహ వేడుక అనౌన్స్మెంట్ అయిన తర్వాత నుంచి చాలా రోజులుగా ట్రెండింగ్ అయినటువంటి విరోష్ అనే టైటిల్ ట్రెండింగ్ అయింది. వాళ్ళు అభిమానులు ఇచ్చినటువంటి టైటిల్నే వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన టైటిల్ కాబట్టి అదే టైటిల్ని పెట్టి వీళ్ళు ఒక చిన్న ఐపీఎల్ మ్యాచ్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఆ ఐపీఎల్ మ్యాచ్లో పెళ్ళికొడుకు తరఫున ఉన్నటువంటి టీం, పెళ్ళికూతురు తరఫున ఉన్నటువంటి టీంగా విభజించి వాళ్ళు నిన్న ఒక చిన్న ప్రీమియర్ లీగ్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు సాయంత్రం మెహందీ, అదేవిధంగా ఇతర ఈవెంట్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఇన్వైట్ చేసినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. రేపు వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరిని అక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ ఈవెంట్కి ఏదైతే ది మెమోరియల్ ఐటీసీ ఉందో అది ఒక యూనిక్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయపూర్లోనే ఒక హిల్ స్టేషన్లో దీనికి సంబంధించినటువంటి హోటల్ ఉంది. ఈ హోటల్ అకామిడేషన్ చాలా లాన్స్ ఉంటాయి. ఈ లాన్స్లలో ఈ వేడుకలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక్కొక్క వేడుకకు ఒక్కొక్క స్పెషాలిటీ ఇస్తూ కూడా వాళ్ళు డిఫరెంట్ థీమ్తో ఈ వేడుకలను నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు భారీ ఖర్చుతో కూడా, అంటే దాదాపుగా 2 నుంచి 3 కోట్లు ఈ ఈవెంట్కి ఖర్చు అవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లాన్స్ కావచ్చు, అదేవిధంగా హోటల్స్ అకామిడేషన్, ఎవరైతే విఐపీస్ వస్తున్నారో వాళ్లకు, అంతేకాకుండా ఫ్యామిలీస్ ద్వారా వస్తున్న వాళ్ళకి దాదాపుగా ప్రీమియం సూట్లను కూడా బుక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 30 నుంచి 70 వేల ఉన్నటువంటి సూట్లను వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద విజయ్ అదేవిధంగా రష్మికకు సంబంధించిన వివాహ వేడుక మాత్రం చాలా ట్రెండింగ్ అవుతుంది. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వివాహ వేడుకకు సంబంధించి
అటు పేరెంట్స్ నుంచి కావచ్చు ఒక ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంది, ఎవరు కూడా మొబైల్స్ కానీ ఎలాంటి వీడియో ఫార్మేట్ కానీ ఫోటో ఫార్మేట్ కానీ అలౌ చేయమనే అంశాన్ని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఆ తర్వాత వివాహ వేడుక అనంతరం వాళ్ళే అఫీషియల్గా వాటికి సంబంధించినటువంటి ఫోటోలు పంపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ గ్రాండ్ ఈవెంట్ ముగిసిన తర్వాత, అంటే వివాహ వేడుక ముగిసిన తర్వాత హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో మార్చి 4వ తేదీన గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, అంతేకాకుండా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరికీ కూడా వీళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 4వ తారీఖు జరిగే కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అది కూడా ఇన్వైటీస్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మీడియా పరంగా చూస్తే మాత్రం మీడియాకు కొంత రిస్ట్రిక్షన్ ఇవ్వడం జరిగింది. ఫోటో కానీ వీడియోస్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళే పంపిస్తామని ఇప్పటికే పిఆర్ టీం కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివాహ వేడుక అయితే ఘనంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మెమోరియల్ హోటల్, ఐటీసీకి సంబంధించినటువంటి మెమోరియల్ హోటల్లో వీళ్ళ వివాహ బంధం అనేది గ్రాండ్గా జరుగుతోంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ రావడం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. మొత్తం మీద విజయ్, రష్మిక రేపు వాళ్ళు జరగబోయే వివాహ వేడుకతో ఒకటి కానున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి రీల్ నుంచి రియల్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ అన్నీ కూడా దాటివేస్తూ వాళ్ళ వివాహ బంధంతో ఒక్కటవుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఈ వివాహ వేడుక అనంతరం ఈవెంట్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళను రిసెప్షన్కి పిలవడం జరుగుతుంది. ఈ రిసెప్షన్కి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ రిసెప్షన్కి హాజరవుతున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. అంతేకాదు అటు టాలీవుడ్ సెలబ్రిటీలు, కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించి ఈ రిసెప్షన్కి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఈ ఆహ్వానానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ కూడా ఇప్పటికే విజయ్ దేవరకొండ ఫాదర్ వెళ్ళి స్వయంగా ఆయనే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఆయన ఫాదర్ స్వయంగా వెళ్ళి ఈ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో విజయ్ దేవరకొండ రష్మికకు సంబంధించినటువంటి వివాహ రిసెప్షన్ వేడుక కూడా అంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేయనున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. కెమెరామెన్ గోవర్ధన్తో వెంకట్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.